జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం రోజు మేషరాశి వారు గొడవలు పెట్టుకోవడానికి ముందుంటారు. ఎటు చూసినా వివాదాస్పదమైన సంఘటనలే చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ గొడవల్లో తగాదాల్లో మీదే పైచేయి అవుతుంది. తగ్గేదే లేదు అన్నట్లుగా మీ వ్యవహారం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గొడవల వలన వివాదాల వలన మీకే మంచి జరుగుతుంది. శత్రువులను ముప్పు తిప్పలు పెడతారు. మంచి వాళ్లకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమని పంచుతారు. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. మరోవైపు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. పెట్టుబడుల వలన కూడా మంచి లాభం ఉంటుంది. ఈరోజు మేషరాశి వారు వారి యొక్క సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యసనాలకు బానిసైన మీ పిల్లల్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. మందలించడానికి 4 మంచి మాటలు చెప్పి మార్చుకోవడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాటిల్లో కదలికలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ప్రయాణాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఇక మేషరాశి వారి తారాబలం గమనిస్తే అశ్విని నక్షత్రం వారికి జన్మతార, భరణి నక్షత్రం వారికి పరమ మిత్రతార, కృత్తిక నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు మేషరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజు ఉదయం వేళ ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి. విశేషంగా బిల్వ దళాలతో అర్చించి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. తరువాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని మీ సమస్యను స్వామివారికి చెప్పుకొని ఆ అక్షతలను స్వామివారికి సమర్పించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే గోవుకు కానీ చిన్నపిల్లలకు కానీ లేదా ఏదైనా జీవరాశికి కానీ మీకు తోచిన ఆహారాన్ని తినిపిస్తే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి, రావాల్సిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్న రావాల్సిన డబ్బు తిరిగి రావాలి అన్న మనం తప్పకుండా గణపతిని ఆరాధించాలి. గరిక కానీ జిల్లేడు పూలను కానీ భక్తిపూర్వకంగా సమర్పించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేస్తే అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే చక్కటి ఆర్థికాభివృద్ధి కూడా కలుగుతుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చి పని మధ్యలోనే ఆగిపోతే తిరిగి ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని అమావాస్య తరువాత వచ్చే మంగళవారం రోజు చేయాలి. ఎక్కడైనా ఏకాంతంగా ఉన్న ఒక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 7 సార్లు ప్రదక్షిణలు చేసి 7 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.